శ్రీమాత్రే నమః. శ్రావణమాసం మొదటి శనివారం తిరుపతి గోవిందరాజస్వామి టెంపుల్ ఆలయ విశేషాలు మాట్లాడుతూ స్ట్రీట్ షాపింగ్ చూపిస్తూ మనకి మొబైల్స్ అన్నీ లోపల అలో చేయరండి. స్వామి దర్శనం తరువాత శ్రావణమాసం మొదటి శుక్రవారం నేను గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళడం స్ట్రీట్ షాపింగ్లో ఇలా అనుకోకుండా స్వామి అమ్మవారుల దర్శన భాగ్యం కలిగింది. మన సంస్కృతి సాంప్రదాయాల వీడియోల కోసం మన శ్రీహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవిందరాజస్వామి టెంపుల్ గురించి మీకు మరిన్ని విశేషాలు చెప్తూ స్ట్రీట్ విశేషాలన్నీ చూపిస్తూ స్వామి గురించి మాట్లాడుతాను. గోవిందరాజస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్న అవుతారు. ఆలయంలో 2 గోపురాలు ఉన్నాయి. బయట ఆలయ గాలి గోపురం బాగా పెద్దగా ఉంటుంది. లోపల ఉన్న గోపురం చాలా పాతది. గోపురంపై రామాయణం, భాగవత గాథలు శిల్పాల రూపంలో మనం చూడొచ్చు. గోవిందరాజస్వామి లోపల ఆదిశేషుడిపై పడుకొని ఉన్నట్టు మనం చూడొచ్చు. స్వామి దర్శనంలో మీరు బాగా గమనించినట్టయితే స్వామి తల కింద అలసిపోయి సేరు పెట్టుకొని పవలిస్తూ పడుకున్నట్టు ఉంటారు. ఈ వెంకటేశ్వర స్వామి వివాహానికి కుబేర స్వామివారు ఇచ్చిన ధనాన్ని లెక్క పెట్టి అలసిపోయి దిగువ తిరుపతిలోనే స్వామి తల కింద సేరు పెట్టుకొని పడుకున్నట్టు మనకు ఈ ఆలయ విశేషాలు తెలుస్తుంది. ఆలయానికి దగ్గరగానే మ్యూజియం మరియు కోనేరు అన్నీ ఉంటాయి. గోవిందరాజస్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో చేస్తారు. అతి వైభవంగా బ్రహ్మోత్సవాలను మనం కింద చూడొచ్చు. ఆలయ ప్రాంగణంలో మనకు ఆండాల్ అమ్మవారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, శ్రీ మనవాల మహాముని సన్నిధులున్నారు. గోవిందరాజస్వామి ఉత్తర దిశ ఆలయంలో అనంత శయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజస్వామిని దర్శించుకోవచ్చు. స్వామి పాదాలు ఉత్తర దిక్కుకు ఉండడం విశేషం. మనం గోపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే మనకు ఆయన పాదాలు బయటకు తెలుస్తుంది. స్వామి పాదాలు ఉన్న చోట చిన్న గ్రిల్లు లాగా కట్టి అక్కడ సపరేట్గా పూజని ఆచరిస్తుంటారు. స్వామి తల దక్షిణ దిశలో పెట్టుకొని శంఖచక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై దర్శనమిస్తారు. స్వామికి నాభికమలంలో బ్రహ్మ, తలపై కిరీటం, ఆభరణం ధరించి ఉంటారు. రాత్రి 9 గంటలకు స్వామికి ఏకాంత సేవని జరుపుతారు. ఏకాంత సేవ అనంతరం కూడా దర్శనానికి అనుమతిస్తారు. సంతానం లేనివారు గోవిందరాజస్వామి దర్శనం అనంతరం సంతానం కలుగుతుందని ఇక్కడ ఒక చిన్న కథ వల్ల తెలుస్తుంది. కాశీరాజు కుటుంబం సమేతంగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం విశ్రాంతి తీసుకుంటుంటే రాణి కలలో స్వామి ప్రత్యక్షమై, నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, నీ ముక్కుకు ఉన్న నీనాసామణిని నాకు ఇవ్వమని అనగా ఆమె స్వామివారితో ఇలా చెప్పింది, నేను నా భర్త ఆజ్ఞను లోబడి ఉండేదానిని, నా భర్త అనుమతి ఇస్తే అలాగే ఇస్తాను అనగా స్వామివారు, నేను నా అన్న గోవిందరాజు ఆధీనుడను, అందుకు నీకు సంతానాన్ని ఇవ్వమని నాకు అనుమతి ఇచ్చినప్పుడు నేను నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. అందుకని ఇక్కడ దర్శనం చేసుకుంటే పిల్లలు పుడతారని ఒక నమ్మకం. పుణ్యక్షేత్రాలకి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఒక వస్తువు తీసుకోవాలని, లేదు గుర్తుగా అయినా సరే తీసుకోవాలని ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము. తిరుపతిలో మంచి బ్రాస్ ఐటమ్స్ క్వాలిటీ రాగి ఏదన్నా కానీ గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర మనకైతే తీసుకోవచ్చు. ఈ టెంపుల్ దగ్గర రాగి కడియాలు మనం సైజును బట్టి ఇక్కడ వాళ్ళు అప్పటికప్పుడు చేసిస్తారు. శ్రావణ మాసం సందర్భంగా మరిన్ని డిజైన్స్ ఇత్తడి, రాగి అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి వస్తువు రేట్ అడిగి అయితే నేను చూపించలేదండి. ఇక్కడైతే మొత్తం అన్నీ చూపిస్తున్నాను. మనకి ఎలాంటి వస్తువు కావాలన్నా ఇక్కడైతే అన్నీ అవైలబుల్లో ఉంటాయి. స్ట్రీట్లో మొత్తం చిన్న విగ్రహాలు, పెద్దవి అన్నీ ఇక్కడే మనకు దొరుకుతాయి. గోవిందరాజస్వామి టెంపుల్ అంటేనే
పూజా సామాగ్రి అన్నీ ఇక్కడే దొరుకుతాయి. కాస్ట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కలా చెప్తూ ఉంటారు, మనం అడిగి తీసుకోవాలంతే. విగ్రహాలు కలెక్షన్ పీస్ అయితే చాలా బాగున్నాయి. మనకు ఎంత మేర అవసరమో అవి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. బాగున్నాయని చెప్పి తీసుకునేసి ఇంటికి వెళ్ళి వాటిని క్లీన్ చేసుకోలేక మళ్ళా ఒక పక్కన పెట్టేస్తుంటాము. ఈ ప్యాటర్న్ శ్రీనివాసుడి దశావతారాలు, శ్రీకృష్ణుడి విగ్రహాలు ఒకదానికి మించి మరొకటి చాలా అందంగా ఉన్నాయి. లేని వస్తువులు ఆర్డర్ మేరకు చేయిస్తూ ఉంటారు. అన్ని షాపుల్లో క్వాలిటీ ఒకేలా ఉండదండి. చూసి క్వాలిటీని బట్టి రేటుని మనమే మాట్లాడాలి. మనము అనుకోని విధంగా రేటు చెప్తూ ఉంటారు, మనం కొద్దిగా బేరమాడి తీసుకోవాలి. పూజకు కావలసిన ప్రతి ఐటెం ఇంట్లో అలంకరణకు ఉపయోగిస్తుంటాము. ఇంటి సింహద్వారం దగ్గర కానీ లోపల ఎంట్రన్స్లో కానీ వీటితో అలంకరణ మంచి పాజిటివ్గా ఉంటుంది. ప్రతి పీస్ కొత్త వస్తువులు, కొత్తవి చాలా బాగున్నాయి. కుంకం గిన్నెలు అన్నీ కూడా వాటి గేజ్ని బట్టి కాస్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. కామాక్షి దీపాలు, అష్టలక్ష్మి దీపాలు, శంఖచక్ర దీపాలు, ఇంకా ఏనుగు విగ్రహాలైతే చిన్నవి పెద్దవి చాలా విగ్రహాలైతే ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇక రాగి ఇత్తడి ప్లేట్లు కూడా డిజైన్ బట్టి పెద్దవి చిన్నవి చాలా అయితే బాగున్నాయి. ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహాలను కూడా మనం చూడొచ్చు. నేనైతే శ్రీనివాసుడి విగ్రహం కొనాలని వచ్చానండి. నాకు ఇంతవరకు శ్రీనివాసుడి విగ్రహం అయితే దొరకలేదు, కానీ అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే చాలా బాగా అనిపించింది. శ్రీనివాసుడి విగ్రహాలు ఒకదాన్ని మించి ఒకటి చిన్నవి పెద్దవి చాలా బాగున్నాయి, కానీ ఒక సైజులో మాత్రమే మనం తీసుకోవాలి. నా దగ్గర ఉన్న మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం సైజుని బట్టి స్వామివారిని ఇంకొద్దిగా హైట్ ఉండేలాగా తీసుకోవాలనుకుంటున్నాను. మొత్తం మీద ఎప్పటి నుంచో అనుకుంటున్న స్వామి విగ్రహాన్ని అయితే శ్రావణ మాసం శుక్రవారం అయితే తీసుకున్నాను. పూజ రూమ్ అలంకరణ కోసం హ్యాంగింగ్ దీపాలు కూడా అయితే తీసుకున్నానండి. తిరుపతిలో మంచి బ్రాస్ ఐటమ్స్ కావాలంటే ఒక గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. ఓం నమో నారాయణాయ.